హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా అమ్మాయి పప్పు చేస్తుందండి ఆకుకూర వేసి. ఎలా చేసిందో పూర్తిగా అయితే నా ఛానల్‌లో చూడండి. చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉందండి. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక ప్యూర్‌గా ఉన్న వ్యక్తి తన పిల్లలకి ఫీజు కట్టాలని గాని, వాళ్ళకి ఇంకే కారణాల వల్ల డబ్బులు అవసరం ఉన్నా సరే, డబ్బున్న వాళ్ళకి, ఒక ధనికుడికి డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వరండి. ఎప్పుడైనా మీరు చూడండి మిడిల్ క్లాస్ వాడు, డబ్బు లేనివాడు, వాడు కష్టపడుతూనే ఉంటాడండి. ఈడు ఖచ్చితంగా మాట మీద నిలబడతాడు. కానీ సమాజం వాళ్ళని నమ్మదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా సమాజం ఎవరిని నమ్ముతుందో తెలుసా? మోసగించి పారిపోయిన వాళ్ళకే సమాజం నమ్ముతదండి. మోసగించినోడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఫస్ట్ నా దగ్గర అప్పు చేస్తాడు. నేను అడిగేసరికి మీ దగ్గర తీసుకుంటాడు. మీరు అడిగేసరికి ఆడు ఇంకో దగ్గర తీసుకుంటాడండి. తీసుకొని రకరకాల బట్టలు, రకరకాల వస్తువులు కొని చాలా డిగ్నిటీగా, చాలా హోదాగా బ్రతుకుతాడు. అలా మోసగించినోళ్ళు ఎవరికైనా డబ్బులిచ్చి అడగనివ్వండి. ఆళ్ళు వితిన్ సెకండ్స్‌లో ఇచ్చేస్తారండి. ఎందుకంటే ఆడి బట్టలు, హోదా చూసి ఇక చక్కగా టియ్య, కాఫీలు, డ్రింకులిచ్చి ఇంట్లో కూర్చొనిబెట్టి సగర్వంగా డబ్బులు వాడి చేతిలో పెడతాడు. ఆడైతే అస్సలు కట్టడండి. పూర్‌గా ఉండి, పేదవాడు వాడెంత కష్టపడి నిజాయితీగానే ఉంటాడండి. కానీ ఆడినెందుకు నమ్మదు? ఆడి బట్టలు, ఆడి వాతావరణం ఈళ్ళకి నచ్చదనమాట. నిజానికి చెప్పాలంటే, ఆ పూర్‌గా ఉన్న వ్యక్తికి మనం అమౌంట్ ఇచ్చామా అంటే, ఆడు పువ్వుల్లో పెట్టి మనకు అప్పచెప్తాడండి. అంత నిజాయితీ వాళ్ళలో ఉంటుంది. మనం చేసిన మేలు వాళ్ళు చచ్చినంత వరకు గుర్తుపెట్టుకుంటారండి. మోసం చేసి డబ్బులు ఆళ్ళ దగ్గర, ఈళ్ళ దగ్గర అప్పులు చేసి ఆడంబరాలకెళ్ళిపోయినోడు ఎన్నాళ్ళండి వాడు నెగ్గగలడు జీవితంలో? పేదవాడు, మిడిల్ క్లాస్ వాడు కేర్ ఆఫ్ అడ్రెస్ ఏంటో తెలుసా అండి? వాడి మీద వాడికి నమ్మకం, పట్టుదల ఉంటుంది. వాడి నమ్మకం, వాడి పట్టుదల, వాడు గమ్యాన్ని చేరినంత వరకు అదే ఆడికి ముందుకు నడిపిస్తుందండి. అదే మోసం చేసినోడి కేర్ ఆఫ్ అడ్రెస్ ఏంటో తెలుసా? పిరికితనం, చచ్చిపోవడం. అంతకంటే ఇంకేం చేయలేడు. ఆడికి పైకి రావడానికి కూడా ఏ ఆస్కారం కూడా కనబడదండి. చుట్టూరా అప్పులతో సతమతం అయిపోవడం తప్ప ఇంకేం చేయలేడు. ఆ మోసం చేసినోడు అనుకుంటాడండి, ఈరోజు మన చేతిలో డబ్బులున్నాయి కదా! మనకేముండదు. హ్యాపీగా ఉన్నామని. రేపన్న రోజు మాత్రం వాడికి మిగిలింది కన్నీళ్ళే. మిడిల్ క్లాస్ వాడికి, ఒక పూర్‌గా ఉన్నోడికి మనం హెల్ప్ చేసినా, చెయ్యకపోయినా ఆడెలాగైనా పైకొస్తాడండి. అనుక్షణం కూడా మనం అవమానించిన అవమానాలు అయన్నీ గుర్తుకొస్తూ ఎలా పైకొద్దామా? ఎలా ముందుకెళ్దామా? ఎలా మనం గమ్యాన్ని చేరుతామని ఆ క్షణం నుంచి ఆలోచిస్తాడు కాబట్టి డెఫినెట్‌గా ఆడు పైకొస్తాడు. నేనొకటి చెప్తున్నానండి నా అనుభవంతో. ఎప్పుడైనా సరే పూర్‌గా ఉన్నవాడి కడుపులో బాగా చదువుకున్నోడే పుడతాడు. డబ్బున్నోడు వాళ్ళకి హెల్ప్ చేయడు సరికదా! ఇంకా ఆళ్ళ మీద ఏడవడం కూడా మొదలుపెడతారండి ఆళ్ళు ఎదుగుతున్న కొద్దీ. విర్రవీగిన ధనవంతుడు కాస్త కిందకెళ్ళిపోతాడండి. పూర్‌గా మిడిల్ క్లాస్‌లో ఉన్నవాడే పైకొస్తాడండి. పూర్ ఫ్యామిలీ నుంచొచ్చిన ఆడపిల్లైనా, మగపిల్లడైనా ఆళ్ళు పైకొచ్చేటప్పుడు ఆ కన్న తల్లిదండ్రులు సంతోషం అంతా ఇంత ఉండదండి. నాకు తెలిసి వాళ్ళకంతకంటే ఇంక అదృష్టం ఇంకేముండదు. అంతకంటే కన్న తల్లిదండ్రులకి ఇంకేం కావాలి చెప్పండి? అందుకే నేను చెప్తున్నానండి. ఎదుటి వాళ్ళని ఎప్పుడు కించపరచకూడదండి. మీకు చేతనైతే హెల్ప్ చేయండి. లేదంటే ఊరుకోండి. అంతేగాని అవమానం మాత్రం అస్సలు చేయకూడదు. చెప్పిన మాటలన్నీ నా జీవిత సత్యాలండి. నేను కళ్ళతో చూస్తున్నవే మీకైతే చెప్తున్నాను. ఎదురుగా ఉన్న లేడీ అయినా, జంటయినా సరే పైకొచ్చేటప్పుడు ఆళ్ళకి ప్రోత్సహించండి. వాళ్ళకి ప్రోత్సహించడం మనకు చేత కానప్పుడు మనం చూస్తూ ఊరుకోవాలండి. అస్సలు ఆళ్ళ మీద ఏడవకూడదు. వాళ్ళ మీద ఏడవడం స్టార్ట్ చేశామా అంటే మన ఆరోగ్యం దెబ్బతింటుందండి. అంతకంటే ఇంకేం చేయలేరు. విషయం మాత్రం ప్రతి ఒక్కరు అండర్‌లైన్ చేసుకోవాలండి. ఈరోజైతే ఈ పప్పులోనైతే మేము వెల్లుల్లిపాయ అయితే వాడలేదండి. ఎందుకంటే నేను ట్యూస్‌డే ఎల్లుల్లిపాయ తినను. వెల్లుల్లిపాయ పోపులో వేసుకోండి. పప్పులోనైతే ఆనియన్ ఒకటేసి ఉడికించుకున్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. నా ఛానెల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.